హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇదైతే ఎక్కడ అంటే హుజరాబాద్ అయ్యప్ప టెంపుల్ అయితే ఎక్కడ అంటే ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాక గౌటే స్కూల్ ఉంటుంది. గౌటే స్కూల్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయా. అయితే ఇదైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇలా ముందటికైతే వెళ్ళాలి. ఇంకా మనం అయితే ఇప్పుడు గౌటే స్కూల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోండి, ఇక్కడ మూల ఉన్నది కదా, ఈ మూల దగ్గరనే ఉంటుంది స్కూలు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళనీకి దారి ఇదే. ఇప్పుడైతే గ్రౌండ్లోకి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి, గ్రౌండ్లోకి వెళ్ళనీకి చిన్న దారి అయితే పెట్టారు. ఒకప్పుడు పెద్దగానే ఉండేది, ఇలా అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక బండి పెట్టంత. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే గ్రౌండ్. ఇదైతే మా స్కూల్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడన్నా ఫుల్ వీడియో తీసి చూపిస్తాను. ఇది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడ ఒకటి ఎల్లో కలర్లో బిల్డింగ్ అవుపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది బయటకు వెళ్ళే దారి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే ఇటు ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్తే పాత మార్కెట్ వస్తుంది, కూరగాయల మార్కెట్ పాతది. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేట్ కాడ ఉన్నాం. చూడండి, హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేట్ కాడ. ఇటు నుంచి వెళ్ళి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి పూర్తిగా చూపిస్తాను. చూడండి, ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్కి వెళ్ళాలి. ముందుకెళ్ళి ఇలా స్ట్రైట్గా ముందుకెళ్ళి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, ఇలా లోపలికి అయితే అంటే ఈ సైడ్ వెళ్తే స్ట్రైట్గా వెళ్తే సిటీ సెంటర్ వస్తుంది, ఇంకా స్మార్ట్ వస్తుంది. అందుకే ఈ రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ కాడికి అయితే వెళ్ళడానికి దారి అయితే ఇదే. ఇంకా అక్కడ వెళ్తుంటే ఇంకేముంటాయో మీకైతే చూపిస్తాను. ఇంకా చాలా ఉంటాయి, మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసుకోండి, ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం పదండి. ఇలా వెళ్తుంటే ఇంకా మనం వెళ్ళనీకైతే దారి అయితే వచ్చేసింది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే సిటీ సెంటర్ వస్తుందని చెప్పాను కదా, ఇదే స్ట్రైట్గా వెళ్తే సిటీ సెంటర్ అండ్ స్మార్ట్ వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ చెట్టు సైడ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ మంది ఉన్నారు కదా, ఈ మందిని దాటేసి ఇలా అయితే వెళ్ళాలి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిన సైడ్ అయితే వెళ్ళాలి. ఇలా చూసుకోండి, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే రోడ్ ఎక్కేసాం, మెయిన్ రోడ్. ఇప్పుడు ఈడికి ఇంత దూరం వెళ్తే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక టీ షాప్ కూడా ఉంటుంది, మీకు అయితే చూపిస్తాను. బెల్లం టీ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, బెల్లంతో చేస్తారు అన్నట్టు టీ. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది అదే. ఇక్కడ మీరు స్టాప్ చేసి చదువుకోండి కూడా, అంటే అంత క్లారిటీగా అవుపిస్తలేదు నాకైతే తెలుస్తలేదు కానీ అదైతే అదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. టెంపుల్లోకి అయితే వెళ్తాను. ఇప్పుడైతే ఇక్కడ మీకైతే ఇక్కడ చిన్న గోపురం లాగా అవుపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే అదే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కారు ఉంది కదా, ఇదైతే ఇక్కడ పూజా సామాను, అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజా సామాన్ అయితే దొరుకుతుంది. నేను వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉన్నది, అంటే టెంపుల్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. ఇది చూసుకోండి, చుట్టుపక్కల మొత్తం చూసుకోండి, టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇలా చెప్పులు బయట అంటే ఇక్కడ ఇప్పేసి లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసుకోండి, ఇంకా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం కదా, కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, కాళ్ళు కడుక్కొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇట్లా మెట్లు ఎక్కితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల చాలా దేవుళ్ళు ఉంటాయి, చూపిస్తాను అవి కూడా అన్నీ. ఇక్కడ చూసుకోండి, ఇదైతే మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూసుకోండి, ఇక్కడ నేను వెళ్ళేవారికి అయితే లాకేష్ ఉంది, కాకపోతే పొద్దున్నే తెరిచి ఉంచుతారట. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని కూడా చూపిస్తాను. ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ లోపల అయ్యప్ప స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి,
ఇలా ఇంకా మీకైతే మిగతా దేవుళ్ళని కూడా చూపిస్తాను. ఇదైతే క్లోజ్ చేసి ఉంది కాబట్టి మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు దేవుడైతే. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మీకు శివుడిని ఇట్లా చూపిస్తాను, శివలింగాన్ని ఇట్లా. ఇక్కడ చూసుకోండి శివలింగం ఇటు సైడ్కే ఉన్నాయి టెంపుల్ దగ్గర, అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ సైడ్కే ఉంటాయి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే శివలింగం ఇక్కడ చూసుకోండి. ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి, మీకు అయితే చూపిస్తాను. కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే ఇక్కడ చూసుకోండి ఇలా శివలింగం ఉంది. ఇలా పైనకెళ్ళి నీళ్ళు పడేది కూడా ఉంది, మీకు అయితే చూపిస్తాను ఆగండి. అది అంత కరెక్ట్ వాళ్ళలేదు కానీ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎదురుగా అయితే వేరే దేవుడు ఉన్నాడు, ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ దేవుని పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోండి ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఈ దేవుళ్ళ పేర్లు వేస్తే కామెంట్ చేయండి. ఇలా అయితే దేవుళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. అన్ని దేవుళ్ళని చూపిస్తాను, మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది కూడా ఏం దేవుడు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఉంది కానీ అర్థం కాలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దేవుడు ఉన్నాడు. ఇంకా దేవుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మొక్కుకొని బయటకి, అంటే ఇక్కడ బయట నుంచి అలా మొక్కుకోవాలి. చిన్నగా ఉంటాయి టెంపుల్స్, అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకో అమ్మవారి టెంపుల్ ఒకటి పెద్దగా ఉంటుంది ఇందులోనే. మిగతా అన్ని చిన్న చిన్న గోపురాల్లాగా చేసి కట్టారన్నమాట. ఇక్కడ చూడండి, ఇదైతే ఇది కూడా ఏం దేవుడో అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇదైతే అమ్మవారిది విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఈ అమ్మవారు కాకుండా ఇంకో అమ్మవారు కూడా ఉన్నది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే దర్శనం ఇస్తున్నాయి దేవుళ్ళు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకైతే మీరు ఎప్పుడన్నా ఇక్కడ హుజరాబాద్కి అయితే వచ్చారో కామెంట్ చేయండి. లేకపోతే మీ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇంకో దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఉన్నాయి. ఇవైతే చాలా దేవుళ్ళు, నాకు పేర్లు తెలివే అన్నమాట. అందుకే మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయమని చెప్తున్నాను, నేను కూడా తెలుసుకున్నట్టుంటానని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిగా పెద్దగానే ఉంది కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. బయటకు వెళ్ళే వీడియో తీసుకొని మొక్కుకొని అయితే వచ్చేసా. ఇంకా విష్ణు స్వామి ఇట్లా ఉంటారు, మీకైతే చూపిస్తాను. ఇదైతే చూసుకోండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉన్నాయి దేవుళ్ళు అయితే. మీకు ఇంకా విష్ణుదేవుడు ఇట్లా విష్ణు స్వామి దేవుడు ఇట్లా చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీని ఆపోజిట్లో విష్ణుస్వామి దేవుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీకు చిన్నగా ఓపిస్తుంది కదా, ఇదైతే విష్ణుస్వామి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ చూడండి, శ్రీ విష్ణు మహావిష్ణు అంటారు కదా, ఆ స్వామి టెంపుల్ చిన్నగా కట్టారన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా మీకైతే కింద కూడా చూపిస్తాను ఇంకా ఎలా ఉంటుంది అన్నది చూసుకోండి. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీ దగ్గర ఎలా ఉంటాయి కామెంట్ చేయండి. ఇలా అయితే మా దగ్గర ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, విష్ణుస్వామి అంటే ఇలాగే ఉంటాడు, మీరు కూడా చూడండి. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకో దేవుడిని అయితే చూపిస్తాను. ఇవైతే మెట్లు దిగి ఇప్పుడు మనం ఫస్ట్ మెట్లు ఎక్కాం కదా, మెట్లు దిగి సైడ్కి అయితే ఉన్నాయి చూడండి. ఇవి కూడా దేవుని అన్నమాట, టెంపుల్స్ చిన్న చిన్న కట్టారని చెప్పా కదా, ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక అమ్మవారి దేవుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన దేవుళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇంకా
కింద ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇది కొద్దిగా పైకి ఎక్కాము కదా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి. మీకు ఇంకా కింద ఎలా ఉందో చూపిస్తా అని చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికే. చూసుకోండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి వెళ్తున్నాం. అంటే నల్ల ఆంజనేయుడు అంటారు కదా, ఇలా ఉంటాడు ఇక్కడ చూడండి. ఇది కూడా లాకేష్ ఉంది. చాలా అన్ని దేవుళ్ళు లాకేష్ ఉన్నాయి. బయట ఉన్నాయి మాత్రం దర్శనం అవుతుంది కానీ లాకేష్ పెట్టారన్నమాట చాలా దేవుళ్ళకి. ఇక్కడ చూడండి, బయట ఉన్నాయైతే మీకు క్లారిటీగా చూపెట్టాను కానీ ఇవైతే చూపెట్టలేకపోతున్నాను. కొద్దిగా లేట్గా వెళ్ళాను అన్నమాట. ఇదైతే బయట చూడండి ఎలా ఉందో. ఇక్కడ వరండా లాగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాములకు చాలా ఉపయోగపడుతుంది, అందుకే ఇలా కట్టారు. మీకు చూపిస్తాను. ఇంకా అమ్మవారు అని చెప్పాను కదా, అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇక్కడైతే హోమం కలిసేది ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను. హోమం ఇంతకుముందు మొన్ననే కాల్చినట్టున్నారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది. ఇదైతే హోమం కాల్చే ప్లేస్, ఇక్కడ చూసుకోండి. ఇంకా నవగ్రహాలు ఇట్లా చూపిస్తాను. ఇవైతే నవగ్రహాలు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోస్లో చూపెట్టా, ప్రతి ఒక్క టెంపుల్లో ఉంటాయి. అమ్మవారి టెంపుల్ అని చెప్పా కదా, ఇదే ఫ్రెండ్స్. చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఉంటా బాయ్ ఫ్రెండ్స్.